ఇప్పటికే 107 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ అధిష్టానం మిగిలిన 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. ఎంపిక చేసిన అభ్యర్థుల్లో కొంతమందికి ఇప్పటికే సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఖైరతాబాద్ టికెట్ను మాజీ మంత్రి దానం నాగేందర్కు, వరంగల్ తూర్పు అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. మల్కజ్గిరి అభ్యర్థిగా మైనపల్లి హనుమంతరావు, మేడ్చల్ అభ్యర్థిగా ఎంపీ మల్లారెడ్డి పేరును ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. చొప్పదండి సీట్ను టీఆర్ఎస్ ఎస్సీ విభాగం నేత రవిశంకర్ కు ఇవ్వాలని నిర్ణయించారు. 12 మందితో కూడిన ఈ జాబితాను ఇవాళ అధికారికంగా ప్రకటించనున్నారు. కాంగ్రెస్ జాబితా రావడంతో మిగిలిన స్థానాలకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడంపై టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విస్తృత కసరత్తు జరిపారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సీనియర్ నేతలను పిలిపించుకుని మాట్లాడి జాబితాను ఆమోదించారు. ముషీరాబాద్ సీటు విషయంలో హోంమంత్రి నాయినికి మొండి చేయి ఖాయమని తెలుస్తోంది. ముషీరాబాద్ అభ్యర్థి ఎంపిక విషయంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డిని ఒప్పించి ముఠా గోపాల్కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. మరింత అప్డేట్స్ మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, 12 మందితో కూడిన జాబితాను ఇవాళ అధికారికంగా టీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకా మిగిలిన 12 మంది అభ్యర్థుల జాబితాను కూడా దాదాపుగా తుది కసరత్తుకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కేసీఆర్ దీనిపైన పూర్తి స్థాయిగా కూడా ఎలాంటి అసంతృప్తులు ప్రకటించిన తర్వాత ఎలాంటి అసంతృప్తులు రాకుండా ముందుగానే అభ్యర్థులు అలాగే ఆశావాహులతో కూడా ఆయన విడివిడిగా చర్చలు జరిపినట్టుగా చేస్తుంది. గజ్వేల్లో ఫామ్ హౌస్ లో కూడా అందరినీ పిలిపించుకొని ఆయన దాదాపుగా కూడా అన్ని నియోజకవర్గాలు ఏదైతే 12 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతినిధులు అలాగే సెకండ్ గ్రేడ్ లీడర్లతో పాటుగా కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్టుగా తెలుస్తుంది. పార్టీ శ్రేయస్సు కోసం అందరూ కూడా తప్పకుండా కొన్ని కాంప్రమైజులు కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. దీనికి చాలా మంది నాయకులు కూడా సుముఖం వ్యక్తం చేసినప్పటికీ కొంతమందిలో అసహనం ఉంది. కానీ ప్రధానంగా కూడా అందరికీ కూడా వారం రోజుల క్రితమే కూడా సమాచారం అందినట్టుగా కూడా తెలుస్తుంది. మైనంపల్లికి కానీ అలాగే దానం నాగేందర్ కు, ఎంపీ మల్లారెడ్డికి, చొప్పదండికి సంబంధించి రవిశంకర్ కి, ఇలా దాదాపుగా కూడా ఏదైతే ప్రకటించిన స్థానాలు ఉన్నాయో ఈ ప్రకటించాల్సిన స్థానాలకు సంబంధించి కూడా అందరికీ వారం రోజుల క్రితమే కూడా సమాచారం అందినట్టుగా కూడా తెలుస్తుంది. వారు ప్రచారాన్ని కూడా వారం రోజుల క్రితమే మొదలు పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వర్గాల నుంచి కూడా సమాచారం అందింది. అయితే బీఫామ్లకు సంబంధించి అంటే వాళ్ళు బీఫామ్లు ఇస్తే కన్ఫర్మ్ కాబట్టి ఈ రోజు బీఫామ్లు ఇచ్చి అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఖైరతాబాద్ స్థానానికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా మన్నె గోవర్ధన్ రెడ్డి అలాగే ఆయన అనుచరులు కూడా తీవ్ర స్థాయిలో కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, ధర్నాలకు దిగుతున్నారు, తెలంగాణ భవన్ ముట్టడి అలాంటి తదితర కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యతిరేకతలు రాకుండా మరికొద్దిగా పూర్తి స్థాయిగా కూడా నిన్న రాత్రి కేసీఆర్ అందరితో కూడా మాట్లాడి ఈ రోజు మధ్యాహ్నం వరకు ఆ లిస్టును కూడా ఫైనల్ చేసి విడుదల చేస్తారు అని చెప్పేసి కూడా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు రాత్రి వరకు కూడా బీఫామ్ ఇచ్చి రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో కూడా అందరూ నామినేషన్ వేసేలా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రధానంగా కూడా చొప్పదండికి సంబంధించి రవిశంకర్ బొడిగ శోభకు ఈసారి టీఆర్ఎస్ తరఫున కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదని కూడా స్పష్టమైపోయింది. దాదాపుగా కూడా రవిశంకర్ కు అటు ఖాయమైపోయింది. మరొక వైపు ఇటు మన్నె గోవర్ధన్ రెడ్డికి కాకుండా దానం నాగేందర్ కు ఇవ్వడం జరిగింది. అలాగే ముషిరాబాద్ కు సంబంధించి ముఠా గోపాల్ ఈయన కార్పొరేటర్ గా అలాగే తదితర టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నాడు. అయితే ఆయనకు కూడా ముఠా గోపాల్ కూడా ఈ టికెట్ అవకాశం ఇచ్చారు. మరొక వైపు నాయని నరసింహారెడ్డి దీనిపై ఏ విధంగా స్పందిస్తారో అని చెప్పి టీఆర్ఎస్ లో కొద్దిగా చర్చ జరుగుతున్నప్పటికీ కూడా కేసీఆర్ ఆయన్ను బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే బుజ్జగించి ఆయనతో కూడా మాట్లాడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బలరాం ఓవరాల్ గా కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా మొత్తం లిస్ట్ వచ్చి దానిపైన కూడా బీఫామ్లు కూడా ఈ రోజు రాత్రికి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు సీఎం కేసీఆర్ కూడా ఈ రోజు మధ్యాహ్నం నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన తర్వాత బహిరంగ సభలోనే ఈ అభ్యర్థులను ప్రకటిస్తారా లేకపోతే తర్వాత పార్టీ నుంచి కూడా ఒక ఫామ్లు లిస్టును రిలీజ్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ చైతన్య.